తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా యనమల రామకృష్ణుని చెప్పుకోవాలి. ఆయన 1982 నుంచి పార్టీలో ఉన్నారు. ఎన్నోసార్లు కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డు వేరు. అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అంతేకాదు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయన నైపుణ్యం గురించి కూడా చెప్పుకోవాల్సిందే. స్పీకర్గా కూడా ఆయన 1995 నుంచి 2000 దాకా పనిచేసి తనదైన మార్కుని చూపించారు. ఎమ్మెల్సీగా 12 ఏళ్ల పాటు పనిచేసిన యనమల 2025 మార్చి 30న తన ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయితే యనమల జీవితకాలం కోరికగా ఒకటి ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడు కావాలన్నదే ఆ కోరిక అని చెబుతున్నారు. ఇక ఈసారి ఏపీ నుంచి 4 రాజ్యసభ ఖాళీలు ఏర్పడుతున్నాయి. అందులో 3 టీడీపీకి దక్కుతాయని కూడా ప్రచారంలో ఉన్నమాట. దాంతో అందులో ఒకటి తనకు దక్కుతుందని ఆయన ఆశిస్తూ వచ్చారు అంటున్నారు. ఇక మహానాడు తీర్మానాల చైర్మన్ గా కూడా యనమల వ్యవహరించి వేదిక మీద కూడా ఆసీనులై మొత్తం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అయితే మహానాడులో జూనియర్లకు యువతకు పెద్దపీట వేయడం, మహిళలకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని 33% సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేస్తామని టీడీపీ ప్రకటించడం వంటి నిర్ణయాలను ఆయన స్వయంగా చూశారు. తీర్మానాల కమిటీ చైర్మన్ కాబట్టి ఆయనకు అన్ని ముందే అవగాహన ఉంది. ఇక యనమల రామకృష్ణుడి విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 7.5 పదుల వయసు దాటారని అంటున్నారు. ఈసారి రాజ్యసభకు నామినేట్ అయితే 6 ఏళ్ల పాటు ఆ పదవిలో కుదురుకుని హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారంటున్నారు. ఇప్పుడు ఆయనకు సరైన సమయమని భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ 2028 దాకా వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. అప్పటికి యనమల కూడా 80కి దాదాపు చేరువకొచ్చేస్తారు అంటున్నారు. దాంతో ఆయన తనకు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. అయితే పరిస్థితులు చూసినా, సమీకరణాలు చూసినా, టీడీపీలో కొత్త తరం ఆశలు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకుంటున్న చర్యలను చూసినా సీనియర్లకు ఛాన్స్ తక్కువే అన్న మాట వినిపిస్తోంది. దాంతో యనమలకు సీన్ అర్థమైందా అన్న చర్చ సాగుతోంది. మహానాడులోనూ తరువాత కూడా ఆయన పెద్దగా మాట్లాడింది లేదని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి రాజ్యసభకు టీడీపీ తీసుకునే 3 సీట్లను యువతకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అందులో ఒక సీటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉమ్మడి విశాఖ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్కి ఇస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఐటీడీపీ చైర్మన్ గా ఉన్న విజయ్ లోకేష్ బృందంలో కీలకంగా ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబుకు అయ్యన్న ఎలాగో రేపటి రోజున లోకేష్ కి విజయ్ అలా వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడిన కుటుంబంగా భావించి ఆ సీటు ఆయనకు కన్ఫర్మ్ చేశారు అంటున్నారు. అలాగే ఒక సీటుని యువనేత సానా సతీష్ కి రెన్యువల్ చేస్తారంటున్నారు. ఇంకో సీటుని కిలారి రాజేష్ కి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. దీనివల్ల 3 ప్రధాన సామాజిక వర్గాలు 3 ప్రాంతాలకు కూడా న్యాయం చేసినట్లవుతుందని భావిస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఈ పేర్లు ఖరారవుతాయని ప్రచారం అయితే సాగుతోంది.